థ్యాంక్ యూ ప్రెసిడెంట్ రెడ్నాయుడు గారికి, లయన్స్ క్లబ్ పత్తిపాడు, అలాగే సెక్రటరీ గారికి మహేశ్వర గారికి, స్కూల్ శాంతివర్ధన స్కూల్ కరెస్పాండెంట్ అండి వీరబాబు గారికి, మీ అందరికీ పిల్లలకి, అలాగే రమేష్ రాజు గారికి. ఈ సేవ అన్నది చాలా ముఖ్యమైన ఘట్టం. అందరిలోనే కూడా సేవాభావం వస్తుంది కాబట్టి మీరు చేసేది కొంత అయితే మీరు చేసేది ఎక్కువ చేసే సమయం అండి. మీరు కూడా గైడెన్స్గా ఉండి వాళ్ళకి చేసే సేవ కూడా చాలా, అంటే పిల్లలకి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టే అన్నట్టు మనం అందరూ భావిస్తున్నాం. కాబట్టి సేవ చేసే భావన అందరిలోనే కలగాలి. ఆ కలిగే విధానం ఏమని మనం తీసుకొచ్చి ముందుకి. నేను 4-5 ఏళ్ళు కిందట వచ్చాను సార్, గత 2-3 సంవత్సరాలు వచ్చాను కంటిన్యూస్గా. అప్పుడు వేరేగా పాకేది ఉంది అవన్నీ, అది అక్కడ ప్లేస్కి వచ్చాను. డెఫినెట్గా దాన్ని అన్సల్గా మీరు తెచ్చి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. లైఫ్లో పత్తిపాటు కూడా మీకు అందించడం కార్యక్రమాలు కూడా ఒక అరుదైన అవకాశం. అది అందరికీ రాదండి, అందరూ చేద్దాం అనుకుంటారు కానీ మనం చేయలేం. ఈ సేవ కానీ ఎవరికైతే భగవంతుడి ఆశీస్సులు ఉంటాయో వాళ్ళే సేవ చేయగలరు. సో అటువంటి ఉద్దేశం మీ అందరిలో ఉంది కాబట్టి మీరు ఎవ్రీ మంత్ గ్రాసరీస్ ఇస్తున్నారు కాబట్టి అయితే మీరు కూడా అదే కంటిన్యూ చేసి ఇంకా విధంగా డెవలప్ చేసి మా లయన్స్ క్లబ్ అంటే సేవా సంస్థ వైజాగ్లో నుంచి నేను వచ్చాను. వైజాగ్లో కూడా చాలా ఉన్నాయి, మనకు కూడా డెఫినెట్గా అందరూ కూడా చేస్తున్నారు. న్యూట్రిషన్ ఫుడ్ కూడా మీ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు కూడా ఒకసారి నేను రమేష్ రాజు గారితో మాట్లాడి న్యూట్రిషన్ ఫుడ్ ఒకసారి నేను ఇప్పిస్తాను సార్. ఇక్కడ మా కోటేశ్వరరావు గారు మెడికల్ డిస్ట్రిబ్యూటర్, ఆయన మీకు న్యూట్రిషన్ ఫుడ్ ఒక ప్రోటీన్ పౌడర్ అది మీరు చెప్తే మీరు అలాగా మనకి 4-5 తారీఖుల్లో కన్వెన్షన్కి మీరు వస్తారు కాబట్టి నేను ఆ రోజు అందజేస్తాను సార్. మీకు న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకి టిన్స్ నేను ఇస్తాను. అంటే ఆ అవకాశం అందరికీ రాదు కాబట్టి నేను ఒక అవకాశం, అంటే అందరూ ఎక్కువ మంది ఎక్కువ చేస్తారు కానీ నా ఊళ్ళో కూడా చిన్న సహాయం చేద్దామని అన్న ఉద్దేశంతోనే డెఫినెట్గా చేసి ఈరోజు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు పత్తిపాడు క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ.